ప్రత్యక్షం. అయితే మీ యొక్క ప్రత్యక్షత మా మీద లేదు, మీ కటాక్షం మా మీద లేదు రాజా. దయచేసి యొక్క మధ్యాహ్న కాల సమయంలో దర్శించండి, మీ కటాక్షాన్ని మా మీద ఉంచండి రాజుని ఆశపడినట్లయితే దేవుడు నేను దర్శించి ఆయన ప్రత్యక్షమైనటువంటి ఆశీర్వాదం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధపడినట్లయితే, నువ్వు దేవునికి ఆశీర్వాదం కావాలని ఆశపడితే 2 కన్నులు మూసుకో రాజా. మధ్యాహ్నం వేళ అబ్రహామును దర్శించిన ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నన్ను నా కుటుంబాన్ని దర్శించండి రాజా. అయ్యా నీ కోసం ఎదురు చూస్తాను, నీ యొక్క ప్రత్యక్షత కోసం నేను కనిపెడతాను ప్రభువా. నీ అభిషేకం నా కుటుంబానికి కావాలి రాజా, నీ యొక్క ఆశీర్వాదం నా కుటుంబానికి కావాలి. నీ కొరకు బలము కలిగి నేను ప్రార్థన జీవితంతో నిలబడతాను, నీ కొరకు రోషము కలిగి ప్రార్థన చేస్తాను. నువ్వు ఒక నిర్ణయం తీసుకొనగలిగితే ఈ మహాపరిశుద్ధుని యేసుక్రీస్తు ప్రభువు వారు నిన్ను దర్శించి నీ యొక్క జీవితం మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నా ప్రియ నేస్తమా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ఎన్ని మీటింగ్స్ అటెండ్ చేసినా, ఎంత ప్రార్థనలో పాల్గొన్న దేవుని కటాక్షము లేకపోతే, దేవుని యొక్క ప్రత్యక్షత నీ మీద లేకపోతే నువ్వు విడిచిపెట్టే గుంపులో ఉంటావే కానీ ఎత్తబడే గుంపులో ఉండవు. అయితే రెండవసారి యేసుక్రీస్తు ప్రభువు వారు యొక్క భూమి మీద అడుగుపెట్టినప్పుడు నువ్వు ఎత్తబడే గుంపులో ఉండాలంటే రా, నీ యొక్క జీవితాన్ని దేవుడికి సమర్పించు. మనసు తెరిచి హృదయపూర్వకంగా యేసు రాజా నీకు స్తోత్రం అని చెప్పు. రోషము కలిగి నీ కొరకు నేను నిలబడతానని ఒక మంచి నిర్ణయం తీసుకో. అబ్రహాము గారిని దేవుడు దర్శించాడు, తన ప్రత్యక్షతను అనుగ్రహించాడు. భూమి మీద ఉన్న ఇసుక రేణువుల కంటే అత్యధికంగా ఆశీర్వాదపచాలను కురిపించాడు. అలాంటి ఆశీర్వాదము కొంచెమైనా నీ కుటుంబానికి నీకు కావాలంటే మధ్యాహ్న కాల సమయంలో మనస్ఫూర్తిగా 2 కన్నులు మూసి రాజా, నీ కొరకు నేను నిలబడతాను ప్రభువా. అయ్యా నా మీద నీ ప్రత్యక్షత నిలిచి ఉండేటట్టు చూడండి ప్రభువా. దయచేసి నీ దాసులను నా కుటుంబాన్ని దాటిపోవద్దు, దయచేసి దర్శించండి. నీ దావీదు ఏ విధంగా ప్రార్థన చేశాడు, నీ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన చేస్తే దేవాది దేవుడు నీ యొక్క ప్రార్థన ఆలకించి నీకన్నిటిని, నీకున్న సమస్యను, నీకున్న వేదన యేసు నామమున కలిగించడానికి సమర్థుడు. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తప్ప ఏ నామములో రక్షణ లేదు, ఏ నామములో విమోచన లేదు. పైన ఆకాశమందును, కింద భూమి అందును, భూమి కింద నీళ్ళందును యేసుక్రీస్తు తప్ప వేరొక దేవుడు లేడు, రాడు, రాబోడు కూడా. అలాంటి దేవుని కలిగిన మనమందరం ధన్యులం. కాబట్టి మనసారా ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీకు ప్రత్యక్షత నాకు కావాలి రాజా. దయచేసి దాటిపోగా దర్శించండి ప్రభువా. అయ్యా రాజా, ఇంతవరకు ప్రభు ఏదో నామకవాస్తిగా వస్తూ ఉన్నాను, వెళ్తూ ఉంటున్నాను ప్రభువా. అయ్యా నీ కృప లేకపోతే, నీ యొక్క ప్రేమ లేకపోతే నేను ఇన్నటి వాడిని ఎప్పుడో భూమిలో కలిసిపోయేటట్టు వాడినే. కానీ ఈరోజు సజీవ లెక్కలు ఉంటుంది కేవలం మీ మహా ఉన్నతమైన కృపయే. అందరి బట్టి మీకు స్తోత్రం అంటే చెప్తాం. హల్లెలూయా, యేసు రాజా మీకు స్తోత్రం. యేసయ్యా యేసు రాజా. నజరేయుడా నా యేసయ్యా, యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుని నన్న యేసయ్యా,